వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా వివాదం బగ్గుమంటోంది. ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంత కామెంట్స్ చేశారో దాన్ని బేస్ చేసుకుని జనసేన కామెంట్స్ చేయడం, ఈ వివాదం కాస్త రచ్చకెక్కి ఆఖరికి ఎన్టీఆర్ విగ్రహం ఏదైతే అమీర్పేటలో రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారో దాంతో పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ ఆంధ్ర మధ్య బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. సో అసలు ఈ యొక్క ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఏ విధంగా చూడాలి, మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారంలో జనసేన యొక్క స్టాండ్ ఏ విధంగా చూడాలి మాట్లాడతాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్. ఏంటి సార్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అయింది ఇష్యూస్ అన్ని కూడా. ఏంటి వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితుల్ని? చదువు లేనోడు రాజకీయ నాయకుడి, చదువు లేనోడు తెలుగు తక్కువ. చూడండి, తెంగరం ఎవరినో తిరణాలకు తీసుకెళ్తే ఏమవుతుంది అన్న దగ్గర ఈ పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయాలు చేస్తే ఇలాగే రెండు రాష్ట్రాల మధ్యలో 12 సంవత్సరాల నుంచి ఏటీ లేనిది అనవసరంగా ఒక రప్చర్ క్రియేట్ అయింది. ఈ తెలుగు తక్కువతనానికి నిదర్శనం ఏంటంటే, మనోడికి ఎలాగో తెలివితేటలు లేవని చెప్పి నాదెండ్ల మనోహర్ మొత్తానికి నాగేశ్వరరావు గారితో ఏం మాట్లాడో తెలియదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే ఆర్టీవీలో నాగేశ్వరరావు గారు చాలా స్ట్రాటజికల్ గా, అవునా నాదెండ్ల మనోహర్ బాధపడ్డా, అయితే నేను విత్డ్రా చేసుకుంటాను అయిపోయింది అక్కడ. మనోడు ఆ రోజు చిరంజీవి గారికి క్లాప్ కొట్టిన దగ్గర నుంచి 3 రోజులు బట్టి స్నానం చేసాడు లేదో కూడా తెలియదు. ఆ రాజమండ్రి పోయి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చి అసందర్భ పేలాపనలతో మొత్తం పెంట మొదలైంది. పొడి చేస్తాం వెబ్సైట్ తోలు తీసేస్తాం, ఈడీ తోలు తీసేస్తాం అని ఆఖరికి ఆ సామాజిక వర్గంలో రాము గారు లాంటి వ్యక్తిని కూడా తృణప్రాయంగా మాట్లాడుతూ, ఎందుకంటే అంబటరామ్మ పేరు పక్కన రాము గారి పేరు చెప్పేస్తే అదేదో చూడండి అంత వైఎస్ఆర్సీపీ, చూడండి నాకు మొన్నటి దాకా వైఎస్ఆర్సీపీ కండు వేసిన తిప్పినట్టు అలా అడ్వాంటేజ్ తీసుకుందామని ప్రయత్నం చేశాడు. దారిని పోయిన కంప తగిలించుకోవడంలో సిద్ధవస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏది తెలియదు కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు శుభ్రంగా నాగేశ్వరరావు గారిని పాసిఫై చేశాడు, ఆయన విరమించుకున్నాడు, అయిపోయింది. నెక్స్ట్ డే తగుదనమ్మా అని రాజమండ్రి వెళ్ళి అక్కడ కందులు దుర్గేషన్ గదమాయించినట్టు అందరినీ గదమాయించేద్దాం అంటే కుదరదు. అందులో ఇక్కడ తెలంగాణ ఆత్మాభిమానంతో ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భావజాలాలు భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే, జర్నలిస్టులు ముఖ్యంగా చాలా భావావేశంతో ఉంటారు. అందులో తెలంగాణ ఆల్రెడీ ఓసారి గోదావరికి దిష్టి తగిలింది, ఇలాంటి అసందర్భ పేలాలకే గమ్మున ఉన్నారు. ఈసారి బతుకుతుంది ఇక్కడ, బతుకు తెరువు ఇక్కడ, సినిమా ఇండస్ట్రీ తిరుగుగా ఇక్కడ ఏదో రాజకీయాల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇక్కడ నుంచి పోవాలి కదా, పోకుండా ఇక్కడే ఉండి వీళ్ళతోనే నాటకాలు ఆడితే కుదరదు, అది ఖచ్చితంగా చెప్పారు. రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు విషయం చెప్తాను, బీజేపీ వాడు ఎక్కడైనా భుజాలు తడువుకున్నాడే. అసలు ఈ ప్రాసెస్ లో నాగేశ్వరరావు గారు అలా పీర్ల సాహిబ్ దొల్లగొట్టి దూపం పెట్టినట్టు మొత్తం అందరికీ దొల్లగొట్టాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2014 నుంచి 26 దాకా ఈ రోజు దాకా బీజేపీ సన్నిధానంలో శాత తీరుతుంటే మీరేట్రా కూటమని నాటకాలు ఆడుతున్నారని ఇండైరెక్ట్ గా చెలక్కిచ్చాడు. ఓ పక్కన ఈ జనసేన గమ్మున ఉండకుండా పుచ్చకాయలు కంటే బొదాలు తడుక్కుని ఫస్ట్ నాదెండ్ల మనోహర్ క్లీన్ బోల్డ్ అయితే అదేంటిది నేను అన్నాడు కదా, నాదెండ్ల మనోహర్ మీరు ఏం చెప్పినా నేనే అని మావాడిని క్లీన్ బోల్డ్ చేస్తారని చెప్పి ఈయన కూడా 8 వికెట్ అవుట్ అయిపోయి వెళ్ళి. దీని తెలుగు తక్కువతనానికి నిదర్శనం అంటారు. రాజకీయ పరిపక్వత లేనప్పుడు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమం అంటే దీనికి తెరలేపింది కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్. ఎప్పటికైనా చంద్రబాబు మీరు అంటున్నారు బీజేపీ మాట్లాడట్లేదు అని, కానీ సోమ్ వీర్రాజు గారు మాట్లాడతా బీజేపీ నాయకులు ఏకంగా ప్రొఫెసర్ అంత పెద్ద దిక్కుమాల ప్రశ్న అక్కర్లే. నరేంద్ర మోడీ గారు సోమ్ వీర్రాజు కలిసినప్పుడు ఎవడో నువ్వు అని అడిగాడు, మర్చిపోయారా? సోమ్ వీర్రాజుకి ఆంధ్రప్రదేశ్ లో ఉనికుందంటే నవ్విపోతారు ఎవడన్నా. వీళ్ళు మాటలకి అసలు 0.83% వేచాళ్ళు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతల పవన్ కళ్యాణ్ నేను నాదెండ్ల మనోహర్ని కాపాడడానికి నాగేశ్వరరావు గారు ఓ బాణం కొడితే మొత్తానికి వాళ్ళు పాసిపోయారు. కనీసం మా మిస్టేక్ చెప్తాడు ఎట్లా తిరిగి గదమాయించిన బీజేపీ నుంచి చూపించండి. ఆఖరికి ఇక్కడ బీజేపీ ఆ మురళీ గారు ఎవరో అనుకుంటున్నారు, ఆయన కూడా తెలంగాణ నాగేశ్వరరావు గారి మీద దగ్గరికి వస్తే మర్యాద ఉండదని వార్నింగ్ ఇస్తుంది. ఇవి గమనించండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోభావాలను రెచ్చగొట్టినోడు ఎవడంటే ఆటలో అరటిపండి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏటి తెలియదు, ఏటి తెలియకుండా అన్నిటికీ నేనున్నానని వాళ్ళ సినిమా నేనున్నా నాగార్జున సినిమాకి దారిని పోయిన కంపలన్నీ తగిలించుకుంటే ఇలాగే ఉంటుంది. ఏదో కాటా కుస్తీ పోటీలు అనుకుంటున్నట్టుకున్నాడు. ఉండమన్నాడు గమ్ము నుండి రాజకీయాలు చేసుకోమన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడే వండు, ఎక్కడ వాళ్ళని గెలికి అక్కడ వాళ్ళని గెలికి మళ్ళీ పక్కన సమస్య పోయింది కదా నాగేశ్వరరావు. కనీసం అవగాహన ఉందా? ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్ నుంచి ఒకటి ఇది ఇచ్చారు, మేము ఎవరిని పోలీసులు పంపించలేదు మఫ్టీలో కూడా నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి ఒక మాట చెప్తున్నారు. టక్కన వచ్చి నేను చెప్పి పోలీసు వాళ్ళని ఆపాడు. నేను హోమ్ మినిస్టరా? నీ డిస్కషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేనా హోమ్ మినిస్టర్ పోనీ అట్లీస్ట్ మీ ఇష్టమేనండి. మీ సింపథైజర్స్ తో కేసులు పెట్టి నేను ఆపేస్తానంటే ఇదే సినిమా ఏంటి? ఇది లా అండ్ ఆర్డర్ మీద బాధ్యత లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కి? ఇక్కడ డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళారు నాగేశ్వరరావు గారు,
ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చారు ఆనంద్ గారు. అంత బాగుంటే మధ్యలో ఏదో పోలీసులు అడావిడి అని చెప్పి అనవసరమైన దిక్కుమాల పేర్లు కొట్టిస్తే నాగేశ్వరరావు గారి సామర్థ్యం ఉంది. వీళ్ళు ఎవరంటే అంత Yes. ఈ కన్నా ముందు కానీ ఎమ్మెల్సీ కాదు సార్, ఇప్పుడు ఈ ఇష్యూతో స్టార్ట్ అయ్యి ఆఖరికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విగ్రహ వివాదం అలుముకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అక్కడ మైత్రివనంలో పెట్టారో, ఆయన ప్రజాపాలనలో భాగంగా ఇందిరా గాంధీ గారు ఎంతనో మాకు ఎన్టీఆర్ గారు కూడా అంతే అని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇది కొంచెం పెట్టుకలేదండి మీకు. అసలు రామారావు గారి ప్రస్తావనే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఆయన ఆ రాజకీయాలు మొదలెట్టిన వ్యక్తి ఆయన. రేవంత్ రెడ్డి గారు పోనీ రామారావు గారి ప్రస్తావన పోనీ కేసీఆర్ గారు, లేకపోతే ఇప్పుడున్న మోతుపల్లి నరసింహన్ గారు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలాంటి పని చేశారంటే అనుకోవచ్చు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు రామారావు గారు విగ్రహం పెట్టారంటే ఓకే. లేదంటే మా కేసీఆర్ గారు ఎక్కడో విగ్రహం పెట్టారంటే ఆయన మీద ఉన్న అవుతారు. ఈయనవరండి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చంద్రబాబు గారి ఆయనలో రాజకీయాలు అరంగేట్రం చేసి అక్కడి నుంచి మొదలెట్టిన రాజకీయ ప్రస్థానం. అఫ్ కోర్స్ ఆయనకి రామారావు గారి మీద గౌరవం ఉండొచ్చు, ఆయన కాంట్రడిక్ట్ చేయట్లేదు. కానీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ చంద్రబాబు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత వచ్చిన బ్యాచ్ కదా ఇది. అవునా కదా? అవును. అంత ఎక్కడ ఉంటది, అంత ఎక్కడ ఉంటది, మరీ ఎబ్బెట్టుకలేదు. రెండోది సైద్ధాంతికంగా ఇవాళ ఏదో రేపు పొద్దున జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ కి ఏ రామారావు గారికి ఎక్కడ మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో విగ్రహం పెడతానన్న మాటకి కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందు ఇక్కడ పెట్టుకుంటే ఏమనాలి? 3-5 కార్పొరేషన్లు విభజించి విగ్రహం ఏముంది సార్? ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టారు, ఇక్కడేమో రామారావు గారు విగ్రహం పెట్టారు. రామారావు గారు చరిత్ర పురుషుడే. తెలంగాణలోనే రాజకీయ ప్రస్థానం, రాజకీయ అరంగేట్రం కూడా స్టార్ట్ అయింది. ఎంతో మంది అతిరథ మహారాజులకి ఆయన రాజకీయ అవకాశం ఇచ్చారు. ఆయన మీద గురించి కాదు, అక్కడ సీరియస్ అప్రహెన్షన్ ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడి నుంచి వెళ్ళిన తెలంగాణ వాళ్ళు ఎవరు మన బక్కన్ నరసింహులు, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లెటర్లో ఆయనే మెయిన్. ఆయన వెళ్ళి తెలంగాణ అన్న పదం లేదంటే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పదం లేదు కానీ తెలంగు గానాన్ని పాటించే వారిని తెలంగాణ అంటారు. తెలుగుని గానం చేసే అర్థం వస్తుంది తెలంగాణ అంటే. నువ్వు బక్కిన నరసింహులు నువ్వు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఏర్పడిపోతే నీకు ఎవడిస్తాడు నీకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కింద? శాశ్వత అధ్యక్షుడు ఇప్పుడు చంద్రబాబు గారు కదా. ఆ పాటి ప్రాథమిక అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళగానే వెన్ యువర్ ఇన్ రోమ్ బి ఏ రోమన్ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు పేస్తే ఆ తిరునగర్ జ్యోత్స్న ఆవిడ మాట్లాడుతూ అధికార ప్రతినిధి హోదాలో ఆవిడకి ఏ కెపాసిటీతో మాడిందండి? ఇక్కడ నా తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానం చేయడానికి ఎవరండి ఆవిడ? విద్యాశాఖ మంత్రి, అక్కడ ఒక కేబినెట్ హోదా. ఇక్కడ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియోలో ఉంది. వాట్ వే షీ ఈస్ కనెక్టెడ్? వాళ్ళు అక్కడ భజన చేసే కార్యక్రమంలో, ఎలివేషన్స్ ఇచ్చుకునే కార్యక్రమంలో లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, దేవాంష్కిను ఇక్కడ వచ్చి ఇక్కడ తెలంగాణ సార్వభౌమత్వాన్ని అవమానం చేస్తారా? ఎవరు వీళ్ళంతా? ఇట్లాంటివి సీరియస్ కన్సర్న్స్ అండి. ఇవాళ విగ్రహాలతోనూ అన్నప్పుడు అప్పటిదానికి కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయికే తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అవును. ఎవరు ఆ వ్యవహారాన్ని కూడా ఫేక్ పేర్లు పెట్టుకుని కొంతమంది వస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇప్పుడు నా పేరు ఉంది, మా పేర్లు మా తాతయ్య పేర్లు పెట్టారు నాకు. నా పేరు ఫేక్ అని ఎవడో మాట్లాడితే ఏమైనా అర్థం ఉంది అసలు? రాజు గారు మీకు ఏదో మీ నాన్నగారు 4 విషయాలు ఆలోచించి మీ పేరు పెడతారు. ఆ పేరు ఫేక్ అని ఎవడన్నా మాడితే ఏమైనా అర్థం ఉందా? ఆయన మీద రామారావు గారి మీద ఎంత అభిమానం లేకపోతే కొడుకు పేరు పెట్టుకుంటారండి చెప్పండి. అవును. హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయికి తారక రామారావు అని పేరు పెట్టాడు. ఫేక్ అండి అది కూడా. ఏదో నోరు ఉంది కదా అని మాయడం కాదు కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజకీయ ప్రస్థానంలో కొన్ని ఆంధ్రుల యొక్క వివక్షకి తల వంచి ఉండకుండా తలెత్తుకుని సార్వభౌమత్వం చాటుకోవడానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ సార్వభౌమత్వానికి మద్దతు తెస్తుంటే ఎవడు ఊరుకుంటాడు సార్? అది విగ్రహాలతో పాసిఫికేషన్ కాదు కదా, సెటిలర్ల ఓట్ల కోసం మీరు చేస్తున్న గిమ్మిక్. సరే కానీ ఎవడు కాదంటలే కదా. దెర్ ఇస్ నో కన్సెన్సస్. విగ్రహం పెట్టడం ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరికీ తెలుస్తూనే ఉంది సెటిలర్ల ఓట్ల కోసం అని. కానీ ఇప్పుడు నిజంగా సెటిలర్ల ఓట్లన్నా పడే అవకాశం ఉంటుందా ఎన్టీఆర్ విగ్రహం పెడితే? సెటిలర్ల ఓట్లన్నా పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు కరవడ పాలు ఉప్పు కల్లేసి పవన్ కళ్యాణ్ లాంటి ఒకడు ఉంటే చాలదా? ఇప్పుడు ఇంటి పక్క కూడా మనకి సెటిలర్ ఉన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరేనా నేనైనా నిజంగా ఓటేద్దామన్నా సరే ఇక్కడ ఉనికి కోల్పోయిన తెలుగుదేశానికి ఉనికిని తీసుకురావడానికి తాపత్రయపడుతున్న రేవంత్ రెడ్డి కనబట్టలేదు మీకు దాంట్లో? తెలుగుదేశం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతినిధులు తెలంగాణను అవమానకరంగా మాట్లాడుతుంది అక్కడ మహానాడులో. ఇక్కడేమో ఈయన పార్టీకి సంబంధం లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యండి ఈయన రామారావు గారు విగ్రహం పెడుతుంటే ఏమన్నా నాకు అర్థం కాదు. నిజమే, రామారావు గారికి ఈయన సముచిత స్థానం ఉండడం కాదంట. దానికి ఆయన కౌంటర్ ఇస్తా మాకు స్ఫూర్తిదాయకం ఎన్టీఆర్ గారు అని చెప్తున్నాడు ఆయన. నేను అంటుంది అదే సార్, కాంగ్రెస్ లో ఎంతో మంది అతిరథ మహారథులు లేరు, స్ఫూర్తి ప్రదాతలు, నీతి నిజాయితీకి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి పేరు చెప్పుకోవచ్చు.
ధైర్య సాహసాలకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు చెప్పుకోవచ్చు. అంటే అలా బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు అనవసరంగా, పటేల్ అంటే గుజరాత్ కాబట్టి అని. కానీ ఒరిజినల్ గా ఈజ్ అ కాంగ్రెస్ బ్రాండ్. అసలు డైమెన్షన్స్ డైనమిజమ్స్ చూపించిన ఇందిరాగాంధీ గారి పేరు చెప్పుకుంటే చాలు, అసలు ఎలా రీఛార్జ్ అవుతాడు. అది ఒరిజినాలిటీ ఆఫ్ కాంగ్రెస్. ఇవన్నీ వదిలేసి రామారావు గారి వల్ల నేను ప్రభావితం అయ్యానంటే, అంత ప్రభావితమైన కేసీఆర్ గారే 4 సార్లు ఆయన పేరు ఎత్తడానికి 3 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో వివక్షకు గురి చేసిన తెలుగుదేశం అన్న ప్రాస్పెక్ట్ లోనే ఆలోచిస్తున్నాడు ఆయన. ఇక్కడ సడన్ గా లేనివాడి కొనికి కల్పించే తాపత్రయం రేవంత్ రెడ్డిలో కనబడుతుంది. ఈ తేడా ఎందుకు గమనించాలనుకుంటున్నారు ఎవరైనా? మరి ఇప్పుడు రేవంత్ ఆత్మాభిమానం మీద రెడ్డి తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క దురంకార ధోరణికే కదా సార్ తెలంగాణ రాష్ట్ర పోరాటం మొదలు. ఆంధ్ర పాలకుల కింద నలిగిపోతున్నా ఉన్న దాని మీదే కదా. మళ్ళీ వాళ్ళని తెచ్చి మన ఎత్తికి పెడతా ఉంటే ఏం చేయాలి?